నుంచి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. తూర్పు దిక్కున యోర్దాను నదిని ఎరుకో వద్ద రూబేను గోత్రీయుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసేరును, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో ఆశ్రయపురం పేరేంటండి? హెబ్రోను. అందరూ అనండి, మూడో ఆశ్రయం పేరేంటి? హెబ్రోను. ఈ ఆశ్రయపురములకు హెబ్రోను అనగా అర్థం ఏంటంటే సహవాసము. ఈ రోజు దేవుడు సహవాసంలోకి మనం నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయనతో సహవాసము చేసి అన్నా నీవు అభివృద్ధి నొందుతామని యోబు గ్రంథంలో దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు ఆయన మనల్ని తన సహవాసముకు పిలిచి ఉన్నాడు. ఆశ్రయపురములు అనగా ఈనాటి దినములో క్రీస్తే మనకు ఆశ్రయపురముగా ఉన్న ఈ దినాల్లో నువ్వు ఎవరి సహవాసంలోనికి రావాలి అని అంట? క్రీస్తు సహవాసంలోనికి నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహవాసానికి స్నేహానికి చాలా తేడా ఉంది. సహవాసం అనగా ఫెలోషిప్, స్నేహం అనగా ఫ్రెండ్షిప్ అని అర్థము. ఈ రోజు నీవు సహవాసం కలిగి జీవించాలి. ఒక ఆత్మీయ సహవాసం కలిగి జీవించాలి. సంఘ సహవాసం కలిగి జీవించాలి. పరిశుద్ధుల సహవాసం కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, ఒక పరిశుద్ధకరమైన సహవాసంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, ఈ సహవాసం వలనంట నీవు నీ ఆత్మీయ స్థితి, నీ శారీరక స్థితి అంతా అభివృద్ధిలోకి నడిపించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్న మనందరినీ ఆయన సహవాసమునకు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. ఈ లోక సహవాసములు ఎట్లా ఉంటాయి అంటే, మన దగ్గర డబ్బు ఉన్నంతసేపో, మన దగ్గర వారి అవసరాలు ఉన్నంతసేపో, మన దగ్గరికి వారికి ఉపయోగపడినంతసేపే ఈ లోక సహవాసంలో మనం పాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నా దేవుడు అంటాడు, మిమ్మల్ని సహవాసములకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆ సహవాసంలోకి ఎప్పుడైతే వస్తావో, ఆ సహవాసంలో నీవు ఉన్నప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ అనారోగ్యం వచ్చినా, నీకు ఏ బాధ వచ్చినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ సహవాసంలో ఉన్నంత సేపు ఆయన నీతో కలిసి ప్రయాణం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ యావత్ బాధలో ఆయన కూడా నీతో కలిసి బాధలు అందుతాడంట. నువ్వు ప్రార్థించినప్పుడు నీతో కలిసి ఆయన మొర పెడతాడంట. నువ్వు ప్రయాణమై కొనసాగిస్తున్నప్పుడు ఈ పనిలో సఫలత కలుగజేస్తాడంట. టోటల్ గా చూసుకుంటే ఆయన నీతో సహవాసము చేస్తూ నిన్ను నడిపిస్తూ ప్రయోజనకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో ఉండాలంట? దేవుడితో నీ సహవాసం ఉండాలి. ఆత్మీయ సంఘముతో నీ సహవాసం ఉండాలి. పరిశుద్ధులతో నీవు సహవాసం చేయాలి. ఒక చెడు నడవడిక, చెడు సహవాసం అంట మంచి నడవడికను చెరుపుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు మనం ఏ సహవాసం కలిగి ఉంటున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చాలా మంది ఫోన్ తో సహవాసం చేస్తూ ఉంటారు. అనేక మంది అనేకమైన వాటితో సహవాసాలు చేస్తూ ఉంటారు. టీవీలతో సహవాసం చేస్తూ ఉంటారు. మనకు నచ్చిన వాటితో సహవాసం చేస్తూ ఉంటారు. ఈ సహవాసాల వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. కానీ నీకు సమయం దొరికినప్పుడల్లా, నీకు కాస్త టైం దొరికినప్పుడల్లా మనం ఏం చేస్తాం? గబగబా ఫోన్ తీసి ఏవో రీల్స్, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం ఏవో చేస్తూ ఉంటాం. అదే సమయం దొరికినప్పుడు నువ్వు దేవుడితో సహవాసం చేస్తాడు. నీకు సమయం దొరికిన ప్రతిసారి వాక్యాన్ని చదువు. నీకు సమయం దొరికిన ప్రతిసారి పరిశుద్ధులతో మాట్లాడడానికి ప్రయత్నించు. దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఆయనతో సమయాన్ని గడుపు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నీవు అనుకున్న కార్యం పొందుకోలేకపోతున్నావంటే దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. అవును, నీ క్రియల వల్ల కావచ్చు, నీ మాట వల్ల కావచ్చు, అనేకమైన వస్తున్న లోకమైన ఆకర్షణీయమైన వాటి వల్ల కావచ్చు. ఒకవేళ సహవాసానికి దూరం అవుతున్నావేమో జాగ్రత్త. చాలా మంది సహవాసంలోనే ఉంటారు కానీ
నిజంగా సహవాసంలో వారి జీవితము, మందిరానికి వచ్చుతారు, పాటలు పాడుతారు, దేవుని వాక్యాలు వింటారు, అన్ని బాగానే ఉంటది. కానీ నిజమైన దేవుడు మెచ్చే భక్తి వారిలో కనిపించదు. అందుకే ప్రభువా ప్రభువా అంటే దేవుడు అంటాడు, మిమ్మల్ని నేనెప్పుడు అదేంటి ప్రభువా, మీ నామం మీ ప్రవచనాలు చెప్పాగా, ఎన్నో కానుకలు ఇచ్చాగా, మీ నామం పేరిట అద్భుతాలు చేశాముగా, మీ నామం పేరిట ఎన్నో స్వస్థతలు చేశాముగా, మేము ఎప్పుడు చూడలేదంటారు ఏంటి అని అంటే అవి మీకు ప్రయోజనకరంగా మీరు చేస్తున్నారు. మీ నామం కొరకు, మీ ఘనతల కొరకు, మీరు చెప్పుకోవడం కొరకు మీరు చేసుకున్నారు. కానీ అందుకే దేవుడు అంటాడు, మనుషులకు కనబడవాలన్నట్టు కాక దేవునికి కనబడే భక్తి మనం చేయదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన సహవాసంలో ఉండే వాడి లక్షణం ఏంటో తెలుసా? పాట పాడినా, పరిచర్య చేసినా, కానుక ఇచ్చిన దేవుని కొరకు ప్రయాసపడినా అతని మనసు ఏముంటో తెలుసా? నేను నా దేవునికి చేస్తున్నాను. పరలోకమందున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. పరలోకమందున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన నా ప్రయాసను చూస్తున్నాడు. ఆయన నా కష్టాన్ని చూస్తున్నాడు. ఆయన నా తీర్మానాన్ని చూస్తున్నాడు. ఆయన నా సమర్పణను చూస్తున్నాడు అనే విశ్వాసం కలిగి తన సమాజంలో కొనసాగుతాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎప్పుడు విడిచిపెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటు తీర్మానం దేవుడు మనకి దయచేయును గాక. అటు కృప దేవుడు మనకి దయచేయును గాక. అనేది యాకోబు పత్రిక 4:4 ఉంటుంది. ఈ లోక స్నేహం అంట దేవునితో భయం అని అక్కడ రాయబడింది. చదవండి ఒకసారి మాట. దేవుని వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు, వాడు దేవునికి శత్రువగును. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ లోకంతో స్నేహం చేయనో, ఎవరు ఈ లోకం వాటితో సహవాసం చేస్తాడో, ఎవరు ఈ లోక సంబంధమైన వాటితో స్నేహం చేస్తాడో, ఎవరు ఈ లోకంలో సాంగత్యం కలిగి ఉంటారో వారు దేవునికి ఎట్లా ఉంటారంట? శత్రువు. ఈ రోజు మన దేవునికి శత్రువులుగా ఉంటామా, మిత్రులుగా ఉంటామా? ఏమండి, దేవుడు మనల్ని దీవించును గాక. బైబిల్లో ఒక ఆయన దేవుడు స్నేహితుడు అని పేరు వచ్చింది. ఎవరైనా బైబిల్లో ఒక వ్యక్తికి ఇతడు దేవుడి స్నేహితుడు, నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడు. ఎవరు? దేవుడు మనల్ని దీవించును గాక. అబ్రహాము ఎంత కృప పొందితేనో, అబ్రహాము ఎంతగా దేవుడితో ఐక్యత కలిగి ఉంటేనో, అబ్రహాము ఎంతగా భక్తి కలిగిన వాడు అయితేనో దేవుడు అంటాడు, ఇతడు నా స్నేహితుడు. మనం చెప్పుకోవడం కాదు, అబ్రహాం చెప్పుకోలేదంట నేను దేవుడి స్నేహితుడని. దేవుడు అంటున్నాడు, ఇతడు నాకు స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు నా హృదయంలో ఏముందో తొంగి చూడగలిగినటువంటి కృప కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప ఎప్పుడు తెలుసా? దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు, ఆయనతో ఒక అన్యోన్యమైన సంబంధం మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ కృపను దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటు కృపను దేవుడు మనకు దయచేయును గాక. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. సాతాను ఒక ఆత్మీయుడి జీవితాన్ని నాశనం చేయాలి అని అంటే, సాతాను మన జీవితంలో అలజడి సృష్టించాలి అని అంటే, సాతాను ప్రభావం మన పైన రావాలి అని అంటే, వాడు మొదటగా కొట్టేది మన సహవాసం మీదే. మొదటి సహవాసాన్ని దూరం చేస్తాడు. దేవుడితో నీకున్న సంబంధాన్ని దూరం చేస్తాడు. సేవకులతో నీకున్న సంబంధాన్ని దూరం చేస్తాడు. ఆత్మీయులతో ఉన్న సంబంధాన్ని దూరం చేసి ఆ తర్వాత నీకు తన చేతిలోకి తీసుకుంటాడు. అందుకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని మింగుదామని తిరుగుతున్న ఈ రోజుల్లో మేమంట దేవునితో సహవాసాన్ని కాపాడుకోగలిగిన వాడిగా ముందుకు గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి దేవుని సహవాసానికి దూరం అయితే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటే బైబిల్లో అనేక పర్యాయాలు, అనేక భక్తులు మనం చూస్తాం. ఒకసారి సౌలు దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని మాటను కోల్పోయాడు, దేవుని ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడు. అతను ఎంత ప్రార్థించినా దేవుడు అతనికి మాట అయినను, కలగమైనను, ఆ ప్రవచన రూపంగానైనను, ప్రవక్తల ద్వారా మాట్లాడటము మానేశాడంట. తీరా చివరికి ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఎవరు? ఒకప్పుడు అభిషేకించబడిన వాడు, ఒకప్పుడు దేవుడిచ్చిన ఆత్మతో నింపబడిన వాడు. సౌలును చూసి అనుకున్నాడు, ఇతడు ప్రవచిస్తుంటే ఇతడు ప్రవక్తలలో ఒకడా అని ఆశ్చర్యం కలిగిన అంత అభిషేకం కలిగినటువంటి ఈ సోదరంట దేవుడితో మాట్లాడటానికి, సభ్యులతో మాట్లాడటానికి ఎక్కడికి వెళ్ళాడంట? కర్ణపిశాచులే. అంత ధైర్యమైన స్థితి కోల్పోయాడు. ఎందుకు తెలుసా? దేవుడితో సంబంధాన్ని కోల్పోయాడు, దేవుడితో సహవాసాన్ని.
దేశాన్ని గారు ఒక పాట రాశారు. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దూరమరువాయె. ఇది ఎవరికి తెలుసా? ఆ మాటలో ఉన్న మకరంలో రుచి చూసిన వారు మాత్రమే ఆయన లోతులు గ్రహించగలుగుతారు. ప్రభా, నేను ఒక్కరోజు మాట్లాడకపోతే, ఒక్కరోజు నన్ను దర్శించకపోతే, ఒక్కరోజు నువ్వు నాకు కనిపించకపోతే నేను ఒక్కరోజు ఆయనకి యోగాలు ఉన్నట్టుగా ఉందట. ఏమిటైనా అంటే ఆయన మాటలోని మకరంగా ఆయన రుచి చూశాడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను మోకరించిన ప్రతిసారి దేవుడు వేడుకునేది ఏంటో తెలుసా? ప్రభా, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, అనేకమైన విషయాలు నాకు బయటపరచు. తర్వాత నేను ఇంకా ప్రార్థన చేస్తాను. ఎందుకు తెలుసా? ఆయనే మాట్లాడకపోతే, ఆయనే మనల్ని నడిపించకపోతే, ఆయనే మనకి దారి చూపించకపోతే, ఆయనే మనల్ని దర్శించకపోతే మనం నడవలేదు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాన్ని మనము కొనసాగించలేము. నాకు ఒక రోజు దేవుడు మాట్లాడకపోతే, దేవుడు దర్శనంగా ఆయన మాటలు నేను పొందుకోకపోతే, నా జీవితంలో దేవుడు నాకు ఎంతో ఎడవాల్సినంత ఫీలింగ్ వస్తా, అంత బాధపడతాను నేను దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మాటలను మకరం ఈరోజు అనుభవించాలి. యెహోవా ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి చూచిన వారే ఆ నిజమైన గ్రంథము ఆ మాటలోని మకరంలో అనుభవించగలుగుతారు. కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసం మీద సాతాను ఎన్నోసార్లు దెబ్బకొట్టాలని ఆశపడుతున్నాడు. నేను ఎన్నోసార్లు దేవుడికి దూరం చేయాలని ఎన్నో వాటిని చూపిస్తాడు. ఇదిగో పలానా ఆమె చూసాను, నేను ఏమంటున్నాను, పలానా వాడు చూసారు, నేను ఏమంటున్నాను, ఆ మందిరానికి వెళ్తున్నాం, ఏమొచ్చింది అంటున్నారు. ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నాం అంటున్నారు, ఎందుకు దేవుడు అంటున్నారు, ఎందుకు ప్రార్థన అంటున్నారు, ఎందుకు నిజమే కదా ఈ మాటలన్నీ. ఏ కార్యం జరిగింది నీకు? ఏమేం జరిగింది? ఇంకా సహవాసం అవసరమా? ఇంకా నీకు ప్రార్థన అవసరమా? ఇంకా దైవజనం అవసరమా నీకు? ఇలా అనేకమైన వాటిని నీ ముందు పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేద్దామని, నీ సహవాసం అయితే నేను తప్పుపడదామని చూస్తున్న ఈ రోజుల్లో నీ వంట దేవుని వైపు చూసి ఆయన వైపు తిరిగి మొరపెట్టగలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ హవ్వ వలె ఇది నిజమా అన్నావా, ఇక ఆ రోజుగా నీ సహవాసాన్ని ఆయన ఏం చేస్తారు తెలుసా? దేవునికి నేను దూరం చేస్తున్నాడు. జాగ్రత్త. ఈ రోజు నేను శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన నా దేవుడు నాకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు చాలా మందికి ఆ నిరీక్షణ లేదు. ఏ నిరీక్షణ? నా దేవుడు నాకు ఉన్నాడు, నేను చేయగలను, నేను సాధించగలను, నేను మరలా ఆశీర్వదించబడతాను, మరలా మేలు పొందుకుంటాను, మరలా ఆరోగ్యవంతుడిగా మార్చబడతాను, మరలా నేను మంచి రోజులు చూస్తాను అన్న నిరీక్షణ లేకే ఈరోజు కృంగుదల, ఆ నిరీక్షణ లేకే ఎన్నో సమస్యలు, ఆ నిరీక్షణ లేకే ఎన్నో వేదనలు ఈరోజు కూలిపోతున్నారు. దేవుని సహవాసంలోనికి రా, బలపరచబడు, విశ్వాసంలో పెంపొందించబడు. ఆయన కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్నప్పుడు మనకు కథ విన్నాం. ఒక అడవిలోనంట 4 ఎద్దులు ఉన్నాయంట. అవి చాలా బలం గలవి. ఒకరోజు ఒక సింహం మహా ఆకలి చేత తిరుగుతా ఉన్న సమయంలో దీనికి 4 ఎద్దులు కనిపించినాయి. ఇది అనుకుంది కదా, ఎలాగైతే ఈరోజు వాటిలో ఒకదాన్ని నేను చంపుకొని తినాలి అని అనుకొని చాటుగా మాటు వేసి ఆ ఎద్దులు తిన్నాక వస్తున్న సమయంలో ఈ 4 ఎద్దులు కూడా సింహ రాకని కనిపెట్టి ఏం చేసినాయి అంటే 4 కలిసి గట్టిగా అడగడం ప్రారంభించినాయి. ఆమె హల్లెలూయా. ఏం చేసినాయి అంట? 4 చూసి గట్టిగా అరిచి వికరించి కాలు దుబ్బుతూ వాటి వైపు క్రూరంగా చూస్తున్న సమయంలో ఈ 4 ఒకేసారి వచ్చేసరికి సింహం ఏమైంది? భయపడి పారిపోయిందంట. ఎప్పుడైతే భయపడి పారిపోయిందో ఈ 4 ఎద్దులు అనుకుంటున్నాయంట. ఒకటంట, ఇదిగో మీరేంటి మీ అర్థం చూసి భయపడి అనుకుంటున్నారా? లేదు, నేను గట్టిగా అరవగలను కాబట్టి 4 చూసి సింహం భయపడి పారిపోయింది. రెండోదంట, నీ అరుపు వల్ల కాదు, నాకున్న పొడవైన సూలైన కొమ్ములను చూసారి పారిపోయింది అన్నది. మూడోదంట, నీ ఎరుపు కాదు, నీ కొమ్ములు కాదు, నాకున్న బలిష్టమైన ఆకారాన్ని చూసారి పారిపోయిందంటే. 4వదంట, నీ ముగ్గురు కాదు కానీ అది వచ్చినప్పుడు నేను తోక ఆడించాను, నేను తోకతో ఎక్కడ పడతో నాకు భయమేసరి వెళ్ళిపోయింది అన్నంట. అందుకని మీరు 4 ఆ మాటలో కష్టపడుతూ అనుకున్నాను, సరే ఈసారి సింహం వచ్చినప్పుడు నీవు నీ ప్రతాపాన్ని చూపించు,
నీవు నీ కొమ్ములతో దాడి చేయి, నేను నా గొంతుతో దాడి చేస్తాను, నేను నా పర్సనాలిటీతో, నేను నా తోకతో దాడి చేస్తాను. ఎవరికి భయపడి సింహం వెళ్ళిపోతుందో వారిని చూసి భయపడినట్టు అని చెప్పి కలిసి ఉన్న ఈ 4 ఎడ్డులంట చెరో దిగుకు వెళ్ళి నిలబడినాయి. ఇది సింహం ఏం చేస్తుంది? సమయం వరకు ఎదురు చూస్తుంది. ఎందుకు? మీరు ఎప్పుడు సింగిల్ గా దొరుకుతారా? ఎప్పుడు ఐక్యతను విడిచిపెట్టారా? ఎప్పుడు సహవాసంగా ఉండటం మానుతారా అని చూసి ఎప్పుడైతే ఒక్కొక్కరిగా విడిగా ఎప్పుడైతే నిలబడ్డారో ఒక్కొక్కరిగా దాడి చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసినట్ట తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మాటలు ఈ కథ మీకు గుర్తు చేస్తారంటే నిజమే, మనం సహవాసంలో ఉన్నంత సేపు ఒక బరువు దేవుడు మనకి దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరు పనిచేసిన వాళ్ళతో పోల్చుకుంటే 4 పనిచేస్తా పని ఎలా అవుతుంది? తేలికగా ఉంటుంది. అందుకే దేవుడు వచ్చాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత బలపరము. ఈ రోజు మీరు సంఘంగా కూడుకుంటున్నారంటే సహవాసంగా ఐక్యత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను కమ్మపాడు సంఘం అంతా సహవాసంలో ఐక్యతలో బెస్ట్ అని. అవునా కదా? ఏమవునా? దేవుడు ఇంకా మీ సహవాసంలో పెంపొందించిన గాక. దేవుడు మిమ్మల్ని పేదలతో నింపును గాక. అతి కృపను దేవుడు దయచేయను గాక. ఎక్కడ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ ఫోన్ కాల్ ప్రార్థనలో పాల్గొంటున్నారా? మధ్య ఆపేస్తున్నారా? ఎంతమంది పాల్గొంటున్నారో ఎంతమంది పాల్గొనట్లేదు నాకు తెలియదు, కానీ మీరందరూ ఐక్యత కలిగి ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. ఏ ఒక్క రోజు కూడా మానదు. ఎందుకు తెలుసా? మీకు ఆ మానాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? మీకు ఆ పరిచయం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సంఘ క్షేమం కొరకు కావచ్చు, మీ క్షేమం కొరకు కావచ్చు, మీరందరూ కలిసి ప్రార్థిస్తుండగా దేవుడి సంఘంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ 4 సంవత్సరాలు చేసి 1 సంవత్సరం చేసిన తర్వాత ఒకలాంటి నిరీక్షణ కోల్పోయి ఓపిక లేదండి నిద్ర వస్తుందని అన్నాం అనుకో, మేలులో మనము పొందుకోలేదు. దేవుడు ఎందుకో నాకు ఈ మాట చెప్పని చెప్తున్నాడు. అందరూ పాల్గొనండి, ప్రార్థించండి. సంఘము కొరకు, క్షేమము కొరకు, ఈ పరిచర్యల కొరకు, మీ కొరకు, మీ సహవాసంలో ప్రార్థనలో చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించును గాక. ఎందుకు నవ్వుకుంటున్నారు? ఆపేశారా ప్రార్థనని? తక్కువ మంది పాల్గొంటున్నారా? దేవుడు మమ్మల్ని దీవించును గాక. మరలా పాల్గొనండి, ప్రార్థించండి. దేవుడు మన సహవాసంలో ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఏం చేస్తున్నారు? ముస్లిం ముచ్చట్లు చెప్పుకోవట్లేదుగా. ఏం చేస్తున్నారు? ప్రార్థనే చేస్తున్నారు. దానికి మనం ఆయాసపడాల్సిన అవసరము, దానికి బాధపడాల్సిన అవసరము. మిమ్మల్ని చూసినప్పుడే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీ సంఘంలోనే ఈ యొక్క ప్రార్థన నేను చూస్తున్నాను. అందుకే మీ సంఘంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దాన్ని మర్చిపోకుండా సహవాసాన్ని విడిచిపెట్టదు, దాన్ని కొనసాగించండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ఏంటంటే సహవాసము. ఆ సహవాసంలో నీకుంటే నీవు అభివృద్ధిలోకి నడిపించబడతావు. ఆ సహవాసంలో నీకుంటే నీతో దేవుడు ఉంటాడు. ఆ సహవాసంలో నీవుంటే ఆ సహవాసంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తాడు. ఆ సహవాసంలో నీవుంటే ఆయన నీతో ఉండి నేను నడిపిస్తూ, నీ ముందు నడిపిస్తూ, నీకున్న ప్రతి అవసరతను తీస్తూ, నీకున్న ప్రతి అక్కలను తీరుస్తూ నేను ఉన్నతముగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్రయపురంలోకి వద్దాం. ఈ 4వ ఆశ్రయపురం పేరేంటండి? బేసేరు. దీనికి అర్థం ఏంటంటే దుర్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేసేరు అనగా యోషుడు దావీదు అన్నాడు, యేసయ్యా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆనుకోదగిన సహాయము నీవే. ఈరోజు 4వ ఆశ్రయపురం ఏంటంట? దుర్గము, బేసేరు. ఈరోజు ఆయన దుర్గములోకి నేను రావాలి. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 20వ వచనం నుండి చూసుకోండి. బేసేరు మన ఆశ్రయపురం ఉంది. వాళ్ళు ఏం చేశారంట? ఏర్పాటు చేశారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము
4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయన ఆశ్చర్యకరముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ ఆశ్చర్యకరం పేరేంటంట? వేసేది. దానికి అర్థము ఆయన మనకి ఎట్లా ఉన్నాడంట? ఆశ్చర్యకరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన ఇంటి చుట్టూ మనం ఒక దుర్గం ఏర్పాటు చేసుకుంటాం. ఈ దుర్గం ఎందుకయ్యాలంటే లోపలికి ఏమి బయటికి రాకుండా హానికరమేమి ఒక సేఫ్టీ కోసం, ప్రొటెక్షన్ కోసం మనం ప్రహరీ గోడలని, గేట్లని అవన్నీ మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? ఏమి శ్రద్ధ కానీ, ఏమి అపాయకరమైనవి కానీ, ఏమి అపాయం మన ఇంటికి సంభవించకుండా మనం ఒక దుర్గమును, ఒక ప్రొటెక్షన్ మన గృహానికి మనం ఏర్పాటు చేసుకుంటాం. అవునా కాదా? అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక దుర్గము నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కావాలంట? దుర్గముగా క్రీస్తు నీకు కావాలి. నీ కుటుంబంలో దుర్గముగా ఆయన ఉండాలి. నీ వ్యాపారంలో దుర్గముగా ఆయన ఉండాలి. నీ జీవితంలో ఎప్పుడైతే దుర్గముగా ఆయన ఉంటారో ఏ కీడు, ఏ అపాయం నీకు సంభవించకుండా ఆయన నిత్యం నీకు కాపుదలగా, నీకు ప్రొటెక్షన్ గా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వర్షకాలంలో నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక న్యూస్ చూశాను ఫోన్లో. ఏమిటయ్యానంటే ఇద్దరు తల్లిదండ్రులు ఒక కుమార్తె అంటే వారికి వారికున్న కుటుంబ పరిస్థితిని బట్టి ఇతర దేశంలో వారికి జరిగిన సన్నివేశం, వారికున్న పరిస్థితిని బట్టి కన్నా కొన్ని నెలలకే అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తారంటే కొన్ని నెలలకే వాళ్ళ జాబ్లు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కేర్ టేకర్స్ పెట్టి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచించారంట, ఈ దినాల్లో కేర్ టేకర్స్ సరిగ్గా ఉండట్లేదు, మా పిల్లల్ని సరిగ్గా చూసుకుంటారా లేదో అనే ఉద్దేశంతో ఆ బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారట. అంటే నా మాట వినండి, ఏం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు? ఒక కుక్క పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ కుక్కకి సమస్తమైన ట్రైనింగ్ ఇచ్చారట. ఏమిటని? పిల్ల ఏడ్చితే ఏం చేయాలి, పిల్ల కొడుకుంటే ఏం చేయాలి, ఆ పిల్లలకు సంబంధించిన ఏ ట్రైనింగ్ ఇవ్వాలో ఆ ట్రైనింగ్ అంతా ఎవరికి ఇచ్చారు? ఎందుకంటే మనుషుల కంటే ఆ దేశంలో కుక్కలు ఎక్కువ నమ్ముతారు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే కుక్క నమ్మకమైంది కాబట్టి, విశ్వాసం కలిగింది కాబట్టి ఈ కుక్క ఉంచుదామని చెప్పి ఏం చేశారంటే కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ పాప ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఆ కుక్క నా పిల్లలు కాపులో పెట్టి వీళ్ళు జాబ్కి వెళ్ళిపోతున్నారంట. కొన్ని దినాలు సంవత్సరాలు బాగానే గడిచింది. ఒక రోజున ఈ పిల్లకి ఏం తెలుసు, చాకుతో ఆడుతా ఏడును కోసుకోవడం ప్రారంభించిందంట. ఈ పాప ఏడును కోసుకుంటా ఉంటే ఆ ఏడు తెగి రక్తం కారిపోతా ఉంది. ఈలోపు ఏడుస్తూ ఉంటే కుక్క పరిగెత్తుకుంటూ వచ్చిందంట. కుక్క పరిగెత్తుకుంటా వచ్చి ఆ కారుతున్న రక్తాన్ని చూసి నాకు ఇది ముందు కుక్క చేసే పని ఏంటి, వాసన చూసి దాన్ని నాకుతుంది. ఆ పరిస్థితిలో అదే స్వభావం కాబట్టి దాని వాసన చూసి నాకిన వెంటనే ఒకసారిగా దాని మైండ్ ఏమైపోయిందంట, చేంజ్ అయిపోయి కాపాడవలసిన ఈ కుక్క ఆ యొక్క కుమార్తెని తినేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు ఇంటికి రావాల్సి వచ్చి చూడగానే ఆ రూపంత రక్తంతో నింపబడి ఆ కుక్క అంట ఆ పిల్ల దగ్గర నించుమించుగా సగం తినేసి క్రూరంగా వాళ్ళ వైపు చూస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో కాపుదల కొరకు అనేకమైన వాటిని పెట్టుకుంటారు కానీ అవే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. 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 నేను అంటున్నాను, నీవు దేవుని ఆశ్రయిస్తే, దేవుని నీకు దుర్గంగా పెట్టుకుంటే ఆయన నమ్మదగిన వాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మాట్లాడుకునేమని ఆయన నిర్దోషి అయిన వాడంట, న్యాయం చేయగలిగిన వాడంట, నమ్ముకోదగిన దేవుడంట, నీతి పరులకు యథార్థవంతుడైన దేవుడి ఆయన మనకు దుర్గముగా ఉండుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మైకేల్ జాక్సన్ గురించి మీరు అందరూ వినుంటారు. ఆయన చాలా గొప్ప పేరున్నవాడు వెస్టర్న్ మ్యూజిక్ లో. ఆ పరిస్థితిలో ఆయన అనుకున్నాడట, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి. 5 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి ఆ 150 సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడట. ఒక ఏదైనా అవయవాలు ఆర్గన్స్ పోతే ఆర్గన్స్ డొనేట్ చేసే వాళ్ళని పెట్టుకున్నాడంట. ఆ ఇష్యూ అతనికి గుండె వైద్యుడు, దాని అవయవాలకు సంబంధించిన వైద్యులు అందరూ ఆయన చుట్టూనే ఉంటారంట. దానికి వ్యాయామం నేర్పించేవాళ్ళు, మాస్టర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని తినే ఫుడ్ కూడా ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత ఆ ఫుడ్ తీసుకుంటాడంట. అంతగా ప్లాన్ చేసుకున్నాడు. ఏమో నేను
150 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి 150 సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. కానీ అకస్మాత్తుగా 50-60 సంవత్సరాలుగానే ఆ వ్యక్తి మరణించాడు. జీవ మరణాలు ఎవరి వశమై ఉన్నాయండి? దేవుని వశమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకన్నా పేరు కలిగిన వారు, మనకున్న డబ్బున్న వారు, ఎంతో ఆస్తి పరులు ఎవరైనా ఉన్నారేమో, కానీ ఈరోజు ఎందుకు యోగ్యత లేని దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారికి డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అన్ని ఎన్నో ఉండొచ్చు, కానీ మనకు ఎవరో తెలుసా? అన్నిటికీ మించిన ప్రభు యేసుక్రీస్తు ఈరోజు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు, మనకి కాపుదలుగా ఉన్నాడు, మనకు వస్తున్న ప్రతి అపాయం నుంచి విడిపిస్తున్నాడు. పడిపోయి అనుకున్న ప్రతిసారి ఆయన మనల్ని లేవనెత్తుతున్నాడు. నా జీవితం అయిపోయిందన్న ప్రతిసారి ఆయన మనల్ని లేవనెత్తుతూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఒకసారి 2 చేతులకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీవు ఆ దుర్గమును నీలో స్థాపించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన దుర్గంగా ఉన్నాడు కరెక్టే. మొట్టమొదటిగా ఆయన దుర్గమును నీలో స్థాపించుకోవాలి అంట. అంటే అర్థమైందో తెలుసా? ఆ దుర్గమును నీలో స్థిరపరచుకోవాలి అనగా నీవు ఆ దుర్గమును ఎన్నడూ దూరం చేసుకోకుండా ఆ దుర్గమును కాపాడుకోగలిగిన వాడిగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో అందరికీ ప్రభువే. దేవుడే అంటున్నాడు, నేను అందరికీ ప్రభువుని అంటున్నాడు. నాలో ఏ భేదము లేదు. మరి వానికి నీకు తేడా ఏంటి అంటే నువ్వు చెప్పాలి, నేను నా దుర్గమును స్థిరపరచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నాతో ఉంటాడు. ఆయన నాతో నివాసము చేస్తున్నాడు. ఆయన నాకు దుర్గముగా నిత్యము నాతో ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ఒకసారి. నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. నహూము 2:1 లయకర్త వచ్చుచున్నాడు. లయకర్త వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలికాయము మార్గములో. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు తెలిసి? లయకర్త వస్తున్నాడు. వీరికున్న మరో పేరేంటో తెలుసా? లైవ్ చేసేవారంట, నాశనాన్ని చేస్తారంట, కుటుంబాల్లో ప్రేమను నాశనం చేస్తారంట, కుటుంబాల సంతోషాన్ని, ఆశీర్వాదాలను, అనేకమైన మాటని దొంగతనం చేసేవాడు వస్తున్నాడు. మీరేం చేయాలి తెలుసా? మీ దుర్గములను మీరు కావలి కాచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయవలసిన పని ఏంటంట? అందరూ ఉన్నారా? నా మాట అర్థమవుతుందా? నా మాట ఏంటో నాకే ఒకలా వినిపిస్తుంది, మరి ఎందుకో తెలియదు. డబుల్ వాయిస్ వస్తుంది, నాకే డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. అక్కడ నాలుగు మాట ఏంటండి? ఇదిగో లయకర్త వస్తున్నాడు. మీరు చేయవలసిన పని ఏంటి? మీ దుర్గములను మీరు కావలి కాసుకోండి. నా దేవా, నా నుండి నేను చూడగా నన్ను విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రతి దినము భర్తమై చేసిన ప్రార్థన నీ ఇంట్లో నువ్వు దేవునికి నిలబడాలి. ఏమిటది? దావీదు కుమారుడు ఈ రోజు నీవు నన్ను ప్రతిరోజు నీవు ఆ ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఈ లోకంలో అనేక రీతిలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనుషులు పడిపోతున్న ఈ సమయంలో నీవు ప్రతిరోజు దేవుని దగ్గరకు వెళ్ళాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించాలి. ప్రతిరోజు దేవుని వేడుకోవాలి. ఏంటి తెలుసా? దేవా, ఈ రోజు నాకు దూరం కాకండి. నీవు లేకపోతే నేను బ్రతకలేను. నాకు కావలిగా మీరు ఉండండి. నా కుటుంబానికి కావలిగా ఉండండి. నా బిడ్డలకు మీరు కావలిగా ఉండండి అని ఎప్పుడైతే ఎవరి కుటుంబంలో నుంచి ప్రార్థన బయలుదేరుతుందో ఆ కుటుంబంలో దేవుడు ఒక దుర్గంగా స్థాపించబడతాడంట. వారు నీవు చెట్టు మీద యొక్క ప్రార్థన మూలముగా గట్టిగా మాట్లాడండి. మీకు కూడా ఓపిక లేదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. బాలుడి యొక్క చెడ్డల యొక్క స్తుతుల మూలమున దుర్గమును స్థాపిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దుర్గమే క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని హృదయాన్ని లేచి నీవు నీ పిల్లలు మోకరించి చేతుల పైకెత్తి, నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా
ఉందో పరలోకమందున దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోడంట, నీ కొరకు దిగి వస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలోనికి దిగి వస్తాడంట, నీ వ్యాపారంలోనికి దిగి వస్తాడంట, ఎవరి జీవితంలోనికి దిగి వచ్చి ఆయన నీకు ఒక దుర్గముగా స్థాపించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దుర్గంలో ఉన్నాడు. ఆ దుర్గం నువ్వు ఏం చేయాలంట? స్థాపించుకోవాలి, కాపాడుకోగలిగిన రెండోదిగా నీకు ఒక కాపరి దుర్గం ఉంది. ఆ కాపరి దుర్గం ఎందుకు నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట? కాపరి దుర్గం దగ్గరకు నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాట ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరూ ఎక్కడికి వచ్చారంట? చూడండి, వారందరూ ఎక్కడికి వచ్చారంట? కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి చూడగా ఆడ శత్రువులందరూ ఎలా ఉన్నారంట? శవములై పడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకంటూ ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరికి దేవుడు ఒక దుర్గమును ఏర్పాటు చేశాడు. ఆ దుర్గము ఎక్కడికి నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషాపాతు గ్రహించిన రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు చిన్నలు మొదలుకొని శిశువులతో సహా అంట ఆ దేశం అంతా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ నాకు ఉండాల్సింది, ఎక్కడ రండి, కాపరుడు దుర్గం దగ్గరకు మీరు బయలుదేరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే కాపరుడు దుర్గం దగ్గరకు వచ్చారో వారు చూస్తేనంట వారిపైకి వచ్చిన శత్రువులు అందరూ కూడా శవముల వలె పడి ఉన్నారంట. అక్కడ ఆగడిన మాట ఏంటో తెలుసా? ఆ దేశంలో దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి రావాలంట? కాపరి దుర్గం యొక్కకు నీవు రావాలి. దైవజనుల యొక్కకు నీవు రావాలి. ఎప్పుడైతే దైవజనుల యొక్కకు వస్తావో దైవజనుడి నోటితో ఏదైతే పలుకుతున్నాడో ఆ మాట నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అది నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది దైవజనుడి మాటలు నమ్మరు. అవునా కదా? చాలా మందికి విశ్వాసం ఉండదు. ఎప్పుడు చెప్పే మాటలేగా, ఎప్పుడు చెప్పే వాక్యులేగా, దైవజనులు ఎప్పుడు చెప్పే మాటలేగా అనుకుంటారు. కానీ దేవుని మాటగా ఎవరైతే తీసుకొని నమ్ముతారో వారి జీవితంలో దేవుడు ఆ మాటను రూఢిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీవు ఆ మాటను నమ్ము. దైవజనుడు పలుకుతున్న ప్రతి మాటను ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించును గాక. పేతురు, యోహాను ఉదయాన్నే 3 గంటలకు లేచి దేవుని మందిరానికి వెళ్తుంటే అక్కడ ఒక కుంటి వాడైతే భిక్షగాడు ఉంటాడంట. అతడు వీరిని చూసి, వీరు వేసుకున్న అంగీని చూసి, వీరు తగ్గించుకున్న సంచి చూసామో మీరు ఎంత డబ్బున్న వాళ్ళో అని చెప్పి డబ్బు కొరకు భిక్షగాడు కదా ఆశపడి వీరు ఏమైనా ఇస్తారేమో అని ఆసక్తి కలిగి వెళ్ళి చూస్తున్న సమయంలో ఆ దైవజనుడు వీళ్ళ ఆశను చూశాడంట. చూసి ఆయన దగ్గరికి వచ్చాడు, అయ్యా నీవు అనుకున్నట్టుగా మా దగ్గర బంగారం వజ్రాలు 5,000 అయితే లేవు, కానీ ఇదిగో మా దగ్గర దేవుని నామం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నామం నీకు ఇస్తున్నాము, నీవు లేచి నడువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ప్రవేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామం ఎలాంటి దుర్గం అంట? బలమైన దుర్గము. నీతిమంతుడు దానిలోకి పరిగెత్తుకొని అంటే కుంటి వాటితో దైవజనుడు అంటే ఇదిగో ఆ నామం బలమైన దుర్గం నా చేతిలో ఉంది, దాన్ని ఇస్తున్నాను, నీవు లేచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అతని జీవితాన్ని ఆలోచన చేస్తే కొన్ని సంవత్సరాలుగా మంది దగ్గర ఆ వ్యక్తి ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు. ఎంతో మందిని చూస్తున్నాడు, ఎన్నో ప్రత్యక్షతలు చూస్తున్నాడు, ఎంతో మంది దైవజనులు చూస్తున్నాడు. కానీ ఏనాడు అతని స్వస్థత, ఏ రోజు ఆలోచన పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన సంతోషము, పరిపూర్ణమైన ఆదరణ ఆ వ్యక్తి అక్కడ
లభించలేదంటే ఎప్పుడైతే దేవుని నామమును పొందుకున్నాడో, దైవజనుడి దగ్గరికి ఎప్పుడైతే ఆశ్రయించాడో, నిజమైన దైవజనుడి ఎదుగు ఆత్మతో నింపబడిన దైవజనుడి దగ్గరికి ఎప్పుడైతే ఆశ్రయించాడో ఆ రోజు వాడి జీవితాన్ని దేవుడు తిరిగి రాశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు నడవలేని వారు, అప్పటి వరకు అందరి వైపు చూసి చేసాచేవాడంట, ఇక గొంతుల వైపు ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆనందంలో దేవుడు మనకు దయచేయును గాక. ఎప్పుడైతే దైవజనుడి మాటగా దేవుని మాటగా స్వీకరిస్తావో, దేవుని మాటగా నమ్ముతావో, ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆ కార్యములు నీకు చూచుతావు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గొప్ప కృప దేవుడు నీకు దయచేయును గాక. మూడవది ఏంటంట? ఎప్పుడు వేసారా? మూడవది వేసారా? ఎప్పుడు నాలుగవది అనగా సహవాసము, వేసేరు అనగా దుర్గము, ఐదవదిగా రామోతు. ఐదవదిగా ఏం ఆశ్రయపురం అంట? ఈ రామోతు అనగా అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రామోతు అంటే అర్థం ఏంటండి? చెప్పాలంటే రామోతు అనగా ఉన్నతమైన, ఆయన ఎవరంట? ఉన్నతమైన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ విశాలముల కన్నా ఆయన కృప ఎంతో, ఆయన మాట ఎంతో, ఆయన పిలుపు ఎంతో, ఆయన చూపు ఎంతో, ఆయన ప్రేమ ఎంతో, ఆయన కరుణ ఎంతో ఉన్నతమైనది. ఆయన ఉన్నతమైన వారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిలుపు గారు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన నేను బహుమానము పొందవలెనని గురియొద్దకు నేను పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముందు ఒకసారి మనం చూస్తే పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు ఉన్నతమైన పిలుపు నన్ను పిలవకమునుపు, ఉన్నతమైన ప్రేమ ఆయన నాకు చూపించకమునుపు, ఆయన నన్ను ఎన్నుకోకమునుపు నాకున్న జ్ఞానము, నేను చదువుకున్న చదువు, నేను చేస్తున్న జాబును చూసి అదే ఉన్నతంగా నేను భావించాను అంటున్నాడు ఆయన. ఏమిటంట? నాకున్న జ్ఞానము, దేవుడు నాకున్నటువంటి ఆ టాలెంట్ చూసి, నాకున్నటువంటి ఆ జాబ్ చూసి, నాకున్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను చూసి ఇదే ఉన్నతం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆయన ఉన్నత పిలుపుని నేను రుచి చూశానో, ఆయన ప్రేమను ఎప్పుడైతే రుచి చూశానో, ఆయన పిలుపుకి ఎప్పుడైతే లోపడ్డానో, నేను మొదట పొందుకున్నవన్నీ ఎలా ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనంలో ఉన్నది ఆ మాట. ఏమేమి నేను లాభకరం అనుకున్నానో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతులకి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన మనల్ని ఉన్నతమైన పిలుపుతో, మనల్ని ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే పౌలు గారు అంటున్నాడు, నేను అప్పటి వరకు ఏదైతే లాభకరం అనుకున్నానో అని ఇప్పుడు నన్ను ఎలా ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. అప్పుడు మునుపటి జీవితంలో అనేకమైన చూసి, ఇదిగో పలానా వ్యక్తి నాకు ప్రయోజనం అనుకుంటాం, పలానా వస్తువు నాకు ప్రయోజనకరం అనుకుంటాం, నాకున్న జ్ఞానమే నన్ను నడిపిస్తుంది అనుకుంటాం, నాకున్న డబ్బే నన్ను నడిపిస్తుంది అనుకుంటాం, నాకున్న పేరు ప్రఖ్యాతి ఈరోజు నా జీవితానికి ఆధారం అనుకుంటామేమో, లేకపోతే నాకున్న ఆస్తి, నాకున్న టాలెంట్, నాకున్న దేవుడు ఇచ్చిన జ్ఞానము నాకు ప్రయోజనకరం అనుకుంటున్నానే తప్ప నేను ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడని, ఆయన ప్రేమ నీకు చూపిస్తున్నాడని, ఆయన ఉపదేశం నీకు చేస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో ఆ పిలుపులో ఉన్న ప్రత్యక్షతను నీవు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు కానీ చెప్పండి, మాట్లాడండి, నోరు తెరిచి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏర్పాటు చేయబడిన వారు నేను అందరూ ఆ ఏర్పాటుగా అనే గుంపులోకి వచ్చిన దాకా. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటారు కానీ కొంతమంది గ్రహిస్తారు.
ఆయన ప్రేమ గురించి అందరికీ తెలుసు, కానీ కొంతమంది ఆ ప్రేమను అనుభవిస్తారు. ఆయన ఉపదేశం అందరూ వింటారు, కానీ ఉపదేశం చొప్పున కొంతమంది నడుస్తారు. ఆయన పిలుపు అందరికీ ఉంటుంది, కానీ ఆ పిలుపుకు లోబడే వాళ్ళు చాలా కొద్ది. ఎవరైతే ఆ పిలుపులో ఏర్పాటులో ఉంటారో వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాటలు మీరు నష్టంగా ఎంచుకోండి. దేని చూసి గర్వపడుతున్నావో, దేని చూసి ఇదే నాకు లాభం అనుకుంటున్నావో, అది కాదంటే నీకు లాభము. దేవుడే ఈరోజు నీకు ఉన్నతముగా ఉండాలి. ఆయనకే నీకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయననే నీకు ఉన్నతంగా ఎప్పుడైతే ఉంచుకుంటావో ఆయన ఉండే స్థలంలో నుంచి చేయించామంట నేను పైకి లేవనెత్తుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుప్పల మీద ఉన్న వారినంట సింహాసనం మీద ఎక్కించడం శక్తిమంతుడైన, దరిద్రులను క్షేమములకు లేవనెత్తగలిగిన వారంట, కృంగిపోతున్న వారిని తన చెయ్యి చాపి లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే నాకు జీవితాన్ని విరిగిస్తుని ఉంటావు, ఇదే నాకు ఇచ్చిన జ్ఞానం, ఇదే నాకు ఇచ్చిన జాబ్, ఇదే నాకు ఇచ్చిన కష్టాలు, ఇదే నా వ్యాపారం, ఇదే ఇంతవరకే అని నీవు అనుకుంటున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నతమైన వారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచనలు నీ పట్ల మాట్లాడిన ఆయన ఆలోచనలు నీ పట్ల ఎలా ఉన్నాయి? ఉన్నతంగా ఉన్నాయి. ఆయన పట్ల ఉద్దేశం ఉన్నతంగా ఉన్నాయి. నీ పట్ల ఆయన కురిపించే ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉన్నాయి. నీ పిలుపు ఉన్నతమైనది, నీ పైన చూపిస్తున్న ప్రేమ ఉన్నతమైనది, నీ కొరకు ఉపదేశిస్తున్న ఉపదేశం ఉన్నతమైన ఉపదేశంలో కట్టబడుతున్నావు. ఒకసారి గ్రహించి ఆ బిల్లు దాటి నువ్వు రాగలిగినట్లయితే ఏమద్దు, ఇంతే నా జీవితం, ఇంతే నా రాబడి, ఇంతే నా బ్రతుకు, ఇంతే నా అప్పులు, ఇంతే అనుకుంటున్నావు కదా. దాన్ని దాటిన ఒక అడుగు వేస్తే ఆయన ఉన్నత స్థలంలో నుంచి చేయి చాపి ఆయనతో సమానంగా నేను కూర్చోబెడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అనుకున్నంత సేపు ఏమనుకున్నాడు? నాకు ఇచ్చిన పౌలు చాలా జ్ఞానవంతుడండి, మంచి ఫిలాసఫర్ పౌలు గారు, మంచి జాబ్ కలిగిన వాడు ఆ యొక్క రోమ ప్రభుత్వంలో. అనుకున్నాడు కదా నాకు ఇదే లాభకరం, ఇదే గొప్ప అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి పిలుపులోకి వచ్చాడు అంటున్నాడు అవన్నీ పెంటతో సమానంగా నేను నష్టముతో ఇచ్చాను. ఎందుకు తెలుసా? ఆయన ముందు ఆయన కన్నా గొప్పగా నాకేమీ లోకంలో కనిపించండి. ఆమేన్, హల్లెలూయా. ఈ తీర్మాన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ లోకంలో దేవునికి మించిన మన జీవితంలో ఏది ఉండకుండా ఉండను గాక. అది ఏదైనప్పటికీ, అది మనకి ఎంత లాభకరమైనప్పటికీ దేవుని తర్వాతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటు తీర్మానంలోకి ఈరోజు రాగలిగినట్లయితే ఉన్నతుడైన దేవుడు ఆ స్థలంలోకి నేను హెచ్చించును గాక. ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం పాటలు ఉన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యుడా, సర్వశక్తుడా, మహాగణుడా, గొప్ప కార్యాలు చేయువాడా, సాటి లేరు నీకెవ్వరు, సాధ్యము కానిది ఏముంది నీకు, సాటి లేరు నీకెవ్వరు, సాధ్యము కానిది ఏముంది నీకు, ఉన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యుడా. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వాడంట? ఆయనతో సాటి సమానం ఏది లేదు. ఈరోజు ఆయనని మొదటగా ఎంచుకుంటే నీకు సాటేది చెప్పండి. నాకు సాటేది లేదు, నాకు సాటేది అంటే నాకు సాటేది లేదు, రాదు, ఉండకూడదు. ఎందుకు తెలుసా? నేను దేవుడితో సమానంగా దేవుడిని ఉన్నతంగా ఎంచుకున్నాను కాబట్టి ఆయన నన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను ఇదే వాక్యంలో. ఆయన ఉన్నతమైన దేవుడు అంట ఏం చేశాడు తెలుసా? మన కొరకు దేవుడుగా ఈ భూమి మీద కడుగు పెట్టాడంట. ఏం చేశాడు? ఆ సింహాసనంలో ఆ ఉన్నతమైన స్థితిని, ఆ ఉన్నతమైన మహిమను, ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టి దీనుడుగా మన
మన కొరకు భూమి మీద అడుగు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీవు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన వలె దీనుడుగా ఆయన కనిపించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దీనులై వీరికి నలిగే హృదయంతో ఆయన యొద్దకు వస్తారో ఆయన వారిని త్రోసివేసే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఇద్దరు వ్యక్తులు మనకు తెలుసు, పరిసయ్యులు, సుంకరులు. పరిసయ్యులు ఎవరంట? ఉపదేశము తెలిసినవాడు, ధర్మశాస్త్రము తెలిసినవాడు. ఈనాటి పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా నేను ఎంత గరుడునో, ఎంత నమ్మకస్తున్నో, ఎంత యథార్థవంతున్నో, నేను ఎలా దశింభాగాలు చేస్తాను సమస్తము నీకు తెలుసు. ఇలాంటి వాడిని నేను ఎవరిని చూసినట్టున్నాడు? సుంకరుడు. ఇట్లాంటి వాడిని నేను కాదయ్యా, వాడెక్కడ నేనెక్కడ అని ఇతడు అంటుంటే అక్కడ దూరంగా నిలిచిన సుంకరు అంటున్నాడు, కలిగించుకొని, ఎస్సయ్యా నేను తండ్రి అని పిలిచిన కూడా నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు. ఎక్కడ నుంచున్నాడు? ఎక్కడో దూరంగా గుమ్మమ్మ దగ్గర ఎక్కడో దూరంగా నిలబడి కలిగించుకొని బలపెడుతున్నాడంటే. కానీ దేవుడు అంటున్నాడు, ఇద్దరు ఎవరి నీతి మంత్రులు అని అంటే సుంకరుడు దేవుడి నీతి మంత్రులు వేయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుంకరుడికి ఉపదేశం తెలుసా? దేవుడంటే తెలిసిన వాడా? దేవుడంటే ఎరిగిన వాడా? కాదు. ఎప్పుడైతే దీనవృత్తిమ కలిగి సన్నిధిలోకి వచ్చాడో దేవుడు అతన్ని నీతి మంత్రులు వేయించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న కష్టంలో, నీకున్న ఇబ్బందుల్లో దేవుడిని దూషించడం ఆపు, దేవుడి మీద స్వాగతం ఆపు, దేవుడి మీద కొనగడం ఆపు, దేవుడు నాకు ఏం చేశాడు అనడం ఆపి దీనుడై దేవుని సన్నిధిలో మొరపెట్టు. అంతే దావీదు అంటాడు, అయ్యా నేను శ్రమల పాలైపోయాను, దీనుడై నీ సన్నిధిలోకి వచ్చినాయ్యా, నన్ను రక్షించు, ఆలస్యం చేయకుండా నన్ను రక్షించని మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్థితిలో అంట? నలుదిక్కుల శత్రువులు దావీదును తరుముతుంటే, శరీరంలో ఆరోగ్యం లేకపోతే, ఒక పక్క పిల్లలిచ్చిన మామ తరుగుతుంటే, ఒక పక్కన కడుపులు కొట్టిన కొడుకు తరుగుతుంటే, ఒక పక్కన నమ్మకంలో ఉన్న స్నేహితులు వచ్చి కుక్క అని తిరుగుతుంటే, అనేకమైన శత్రువులు, శోధనలు, నిందలు, అవమానాలు దావీదును కలిసి వేస్తుంటే, ఈ దావీదు అంటున్నాడు, అయ్యా నేను బహుగా శ్రమల పాలైపోయాను, నా చుట్టూ శత్రువులు ఉన్నారు, అయినప్పటికీ దీనుడే నీ సన్నిధిలో కొంచెం మొరపెడుతున్నానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆలస్యం నీవు చేయొద్దు, నా ప్రార్థనకు ఆలస్యం చేయొద్దు, నీ కార్యములకు ఆలస్యం చేయొద్దు, నా జీవితంలో నీ పనిచేసే విషయం ఆలస్యం చేయక త్వరగా వచ్చి నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు ఆగుతాడా? ఆ దీనత్వం చూసిన దేవుడు మౌనంగా ఉంటాడా? ఆ కన్నీరును చూసిన దేవుడు ఎక్కడైనా ఎడమాసి ఉంటాడా? ఆ వ్యాధులను చూసిన దేవుడు ఇంకా సింహాసనం ఎదుర్కొచ్చగలుగుతాడా? అప్పుడంట దేవుడు దిగి వచ్చి దావీదును ముట్టి నలుదిక్కుల నగరాన్ని కలుగజేసి అతన్ని ఉన్నతముగా ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వినుడనైనే నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దావీదు అంటున్నాడు, వినుడనైనే నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని.
దీనులపై మొరపెడుతున్న ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎట్లా రావాలంట? దీనుల వల్ల ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన కన్నీరుని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఈ ప్రార్థనకు చెవి యొక్కకుండా ఉండే దేవుడు కాదు. ఆయన సమాధానం ఇవ్వని దేవుడు కాదు. ఈరోజు దీనుల వల్లే నిన్ను తగ్గించుకొని ఆయన చేతిలోని ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన లేవలేదంట. ఆయన చక్కని నేను ఎత్తుకొని ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టి తనతో పాటు సరి సమానంగా ఆ ఉన్నత స్థితిలోనికి నేను ఎదగబట్టి కలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతి గొప్ప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఇక 6వ ఆశ్రయపురం చెప్పిన వాక్యం ముగిస్తాను. 6వ ఆశ్రయపురం వెళ్ళి గోళము అని అర్థం ఏంటో తెలుసా? సర్కిల్. సర్కిల్ అందరూ తెలుసా? రౌండ్, చుట్టూ ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ గోళము అనే మాట అర్థం ఏంటి? చుట్టూ ప్రదేశం, సర్కిల్. తెలుగులో ఏమంటారు సర్కిల్? ఆ సర్కిల్ అంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక సర్కిల్ మీరు చూడండి, ఒక రౌండ్ మీరు చూస్తే దాని ఆది ఏంటో అంతం ఏంటో ఎవరికి? దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారో ఎక్కడ ఎండ్ చేశారో ఎవరికి? నా మాట అర్థమైందా? ఒక రౌండ్ మీరు చూసారనుకోండి, ఆ సర్కిల్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో మనకు ఇప్పుడు లైన్ ఉందనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఎండ్ అయింది. అదే సర్కిల్లో మనకు స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో మనకి తెలియదు. ఈ రోజున దేవుడు ఆదియు అంతమును లేనివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గోళము అని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిత్యుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆది ఎప్పుడో ఎవరికి తెలీదు, అది అంతమేంటో అది అంతం లేదంట, ఆది కూడా లేదు. అట్టి గొప్ప దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను కూడా ఆ నిత్యత్వంలోకి నడిపించుటకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య రాజ్యంలోకి చేరాలంటే నీ నిత్యుడైన దేవుని ఆశ్రయంలోకి నీవు రావాలి. ఆమేన్. హల్లెలూయా. చక్కని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మంలో గుండా ఆ పట్టణంలోకి చాలు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆదియును అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరి ద్వారా కూడా మనము వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అంటే నిత్యము మనతో ఉండే దేవుడు. ఒక కొంచెంసేపు ఉండే లేకుండా ఉండి కొంచెంసేపు ఆడే కొంచెంసేపు ఇక్కడ ఉండే దేవుడు కాదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము నీతో ఉండగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించినప్పుడు నీ దగ్గరికి నీకు వచ్చే, నీవు మొరపెట్టినప్పుడు నిన్ను ఆదరించే, ప్రభువాన్ని పిలిచినప్పుడు నీ కొరకు పలికే దేవుడు ఈరోజు మనతో ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్యుడు ఆ నిత్యమైన రాజ్యంలోకి మనం ప్రవేశపెట్టాలని ఆశపడుతూ ఈ రోజు మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఎందుకు? ఆ నిత్యుడైన దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రిలో ఉన్న దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడు. నమ్ముతున్నారా? ఈ రోజున అతి కార్యం దేవుడు మన జీవితంలో జరిగించుగాక. ఆయన రేపు ఉంటాడు. ఈ పరిచర్య ఈ భూమి ఉన్నంత కాలం, మనం ఉన్నంత కాలం ఆయన మనతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఈ నిత్యుడైన వారి ఆశ్రయంలోకి మనము రావాలి. ఈ నిత్యుడైన దేవుని యొద్దకు మనము రావాలి. ఆయన మార్గంలోనికి రావాలి. ఆయన జీవంలోనికి రావాలి. ఆయన ప్రత్యక్షంలోనికి, ఆయన కృపలోకి ఎప్పుడైతే వస్తామో ఆయనతో కలిసి నీతో పాటు ఆయన నిత్య రాజ్యంలో ఆయనతో కలిసి అడుగు పెట్టుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 7 ఆశ్రయపురములను నిర్మించడానికి కారణం ఏంటని అంటే ఈ దినం అవి మనకి దేనిని సూచిస్తున్నాయంటే యేసు క్రీస్తును మనకి ఆశ్రయపురములు మనకి సూచిస్తాయి. మొట్టమొదటిగా ఆశ్రయపురంలో అడుగు పెడితే పూర్వకాలంలో అయితే కంటికి కన్ను
అసలు మోషే ఎందుకు ఆశ్రయపురంలో ఏర్పాటు చేశాడు? ఎవరైనా నరహత్య చేస్తే ఆ నరహత్య చేసిన వాడు ఎక్కడికి రావాలి? ఈ ఆశ్రయపురంలోకి రావాలి. ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న పెద్దలు, న్యాయాధిపతులు, దైవజనులు, సేవకులు ఏం చేస్తారు? ఆ వ్యక్తికి తీర్పు ఇచ్చి పాలకు వెలుపల అతనికి శిక్ష తీర్పు చేస్తారు. అర్థమైంది? ఈ మాటని పునర్వారు నేను చెప్పాను. అయితే నేటి మనం చూస్తే ఆ శిక్ష లేకుండా మన శిక్షణ అంతా ఆశ్రయపరమైన దేవుడు ఏం చేశాడంట? భరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శిక్ష ద్వారా ఆయన భరించి మనకు క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. మనకు పరిశుద్ధులుగా మార్చాడట. మనకి ఆయన ఒక భుజముగా మారాడట. మనకి సహవాసాన్ని ఏర్పాటు చేశాడట. మనకి దుర్గముగా ఉన్నాడట. ఇంకా మనకు ఒక ఉన్నత స్థలముగా ఆయన మారాడట. నాలుగవదిగా ఆశ్రయపురమే మీరు నిత్య జీవులను నడిపించగలిగిన వాడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆశ్రయపురంలోకి మనం నడిపించబడము గాక. పరిశుద్ధుల్లోకి నడిపించబడము గాక. ఆయన మన భారము మోయటకు ఆ భుజముగా నిత్యము మనతో ఉండును గాక. ఆయన సహవాసంలోకి మనం వచ్చును గాక. ఆయన మనకు ఒక దుర్గముగా ఉండును గాక. సాంప్రదాయ దుర్గం కలిగిన స్థితిలో మనం ఉండును గాక. ఉన్నత స్థలముగా ఆయన మనం ఉండును గాక. నిత్య రాజ్యముల వారసులకు దేవుడు మన సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. లేచి నిలబడదామా? లేచి నిలబడబట్టండి. లేచి నిలబడిన అందరం రెండు కళ్ళు మూసుకోండి. రెండు చేతుల ఆకాశం ప్రతిష్టాపన. ఈ పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకు సత్యాలు చేస్తున్నాడు. ఆమెనే నీకు ఆశ్రయం. ఈ రోజు నా రక్షలో ఉన్నాడు. ఈ రోజు నాకు ఏది ఆశ్రయం? నేను నమ్ముకోదగిన సహాయం నాకు ఎవరున్నారు? నేను నమ్ముకోదగిన వారు నా జీవితంలో ఎవరున్నారు? నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరున్నారు? నేను ఆశ్రయించదగిన ఆశ్రయం నా జీవితంలో ఏది ఉంది అని ఈరోజు ఆలోచిస్తున్నాము కదా. మీరు సహవాసానికి పెట్టిన దేవుడు విన్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేనే నీకు ఆశ్రయం అంటున్నాడు. ఆయన ఆశ్రయపురంలోకి వచ్చిన వారిని పరిశుద్ధులుగా మార్చడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయపురంలోకి వచ్చిన వారిని నీ భారమును భరించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయపురంలోకి వచ్చిన వారికి ఒక సహవాసము దేవుడు ఇస్తున్నాడు. ఆ సహవాసము ద్వారా నీలో ఒక నూతన కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు ఒక దుర్గముగా ఆయన స్థాపించబడుతున్నాడమ్మా. అంత మాత్రమే కాదు, నీకు ఒక ఉన్నత స్థలముగా నేను ఉన్నత స్థలంలోకి హెచ్చించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏడవదిగా అతి ప్రాముఖ్యమైనదిగా నేను ఆయన నిత్యులకు తండ్రిని ఆయన మనతో ఉంటూ ఆయన నిత్య రాజ్యములకు నేను సిద్ధపరుస్తుండగా ఒక చిన్న తీర్మానం చేసుకోసయ్యా. ఇప్పటి వరకు వేటిని ఆశ్రయించాను, ఇప్పటి వరకు ఎవరెవరిని ఆశ్రయించాను, ఎవరెవరి వరకు ఎదురు చూచాను, ఎన్నో డాక్టర్ల వైపు చూచానయ్యా, ఎంతో మంది వారి వైపు చూచాను, ఎంతో మంది వైపు చెయ్యి చాపాను, ఎన్నో పరిస్థితులు న్యాయం వైపు చూశాను. కానీ నాకు న్యాయము దొరకట్లేదు, ఆరోగ్యము దొరకట్లేదు, సంతోషము దొరకట్లేదు, ఆశీర్వాదము దొరకట్లేదు నాయన, ఆ మేలులు దొరకట్లేదు నాయన. ఇదిగో ఈ మాటలు విన్న నేను నిన్నే నా ఆశ్రయ స్థానముగా ఎంచుకొని నీ ఆశ్రయ స్థానములోకి నేను అడుగు పెడుతున్నాను ప్రభా. ఈ రోజు నన్ను పరిశుద్ధులుగా మార్చండి, నన్ను పరిశుద్ధపరచండి, నా భారము భరించండి నాయన. ఈ లోకంలో నా భారము భరించే వారు ఎవరున్నారు? అవును కదా, ఈ లోకంలో మన భారమును భరించే వారు ఎవరున్నారు? కేవలం మన ఆరాధిస్తున్న యేసే మాత్రమే. అంత మాత్రమే కాదు, నీకు ఒక సహవాసాన్ని దేవుడిచ్చాడు, ఆత్మీయమైన సహవాసాన్ని ఇచ్చాడు, ఆత్మీయమైన సంఘాన్ని దేవుడిచ్చాడు, ఆత్మీయ సహవాసం కలిగినటువంటి పరిశుద్ధులను దేవుడు నీకు సమస్యగా ఇచ్చాడు కదా. ఆ సహవాసంలో కొనసాగు. అనేక సార్లు సాధన నేను సహవాసం నుంచి దూరం చేస్తుందేమో, అనేక సార్లు దేవునికి దూరం చేస్తుంది, అనేకమైన మాటలు నీకు వినిపిస్తుంది, ఎన్నో నిందలు నీ పైకి వస్తున్నాయి, ఎన్నో అవమానాలు నీ పైకి వస్తున్నాయి, ఎన్నో శ్రమలు నీకు వస్తున్నాయి, ఎన్నో అనారోగ్యాలు పెడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన సహవాసానికి నేను దూరం చేద్దామని మెలకువగలిగి ప్రార్థించే దేవుని సంగమా, ఈ అంత్య దినాల్లో ఎప్పుడు మిగుదామా, ఎప్పుడు నాశనం చేద్దామని బలముగా తిరుగుతున్న సాధన హస్తములో నుంచి నీవు తప్పించబడాలి.
సహవాసంలోనికి రావాలి, ఆయన చేతిలోనికి నీవు రావాలి. ఆయనకి ఎప్పుడు దూరంగా జీవించొద్దు. ఒకవేళ కొన్ని పరిస్థితుల మధ్య దూరమయ్యావేమో, ఆయన మాటకు దూరమయ్యావేమో, ఆయన ప్రేమకు దూరమయ్యావేమో, ఆయన సహవాసానికి దూరమైపోతున్నావేమో, ఈ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన చేతిలోనికి నువ్వు రాగలిగినట్లయితే ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మరలా నేను చేర్చుకునే దేవుడై ఉన్నాడు. మరలా నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎదురు చూస్తున్న తండ్రి వైపు ఒక్కసారి లేచిరా, నీవు దేవుని సహవాసంలోనికి రా. అంత మాత్రమే కాదమ్మా, ఆయన నీకు ఒక దుర్గముగా ఉన్నాడని సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు నీకు కాపులలా నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నువ్వు చేస్తున్న వ్యాపారానికి, నీ ఆరోగ్యానికి, నీ కుటుంబానికి ఆయన నీకు ఒక కాపులగా ఉన్నాడు. అవును, ఆయన దుర్గముని కావలికాయి లైకర్త వస్తున్నాడు, జాగ్రత్త. నాశనం చేయవాడు వస్తున్నాడు, జాగ్రత్త. ఆ నాశనకరమైన గుంటలో నీకు పడకుండా ఉండాలంటే నీ దుర్గముని కావలి కాసుకో. నీ దుర్గముని కావలి కాయి కాపరిగా దుర్గము దగ్గరికి రా. ఈ రోజు ఆ శత్రువు పైన విషయాన్ని నీవు చూస్తావు. అప్పులని శత్రువా, శాపం అనే శత్రువా, అవమానం అనే శత్రువా, అనారోగ్యం అనే శత్రువా, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఎగదెగనీయకుండా చేస్తున్నా అది ఏ శత్రువైనా ఈ రోజు నువ్వు కాపరి దుర్గము ఎదుగు రావాలి. నీ దుర్గమును కావలి కాసుకో. ఈ రోజు ఆ దుర్గముగా ఉన్న దేవుడు నేను వర్తింపచేయాలని ఆశపడతా ఉన్నాడు. యేసయ్యా ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరలా నన్ను బలపరచండి, ఆత్మీయ జీవితంలో బలపరచండి. నీవే నాకు దుర్గమునైనా, నా కోట నీవే, నా కోట నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, నా సహాయము నీవే నాయనా. ఈరోజు మొరపెట్టు ప్రియమైన సంగమా, నోరు తెరువు. ఈరోజు మరణంగా ఉండే సమయం కాదు, అనాలోచితంగా ఉండే సమయం కాదు. ఈరోజు నువ్వు మొరపెట్టవలసిన సమయము, దేవుని దుర్గముగా చేసుకోవాల్సిన సమయం ఇది. యేసయ్యా ఈరోజు మా మధ్యలోనికి రండి నాయన. యేసయ్యా నా కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే ప్రభువా అంటూ ఈరోజు నువ్వు మొరపెట్టు. దావీదు అంటాడు, 10,000 మంది పడినను, 10,000 మంది దండెత్తి నా వెనుక వచ్చినాను, నేను భయపడిన ఎందుకో తెలుసా, నేను దుర్గంలో ఉన్నాను అంటున్నాడు దావీదు. అవును, అతి ధైర్యము, అతి విశ్వాసం ఈ రోజు నీకు కలుగునుగాక. అతి కృప నీకు కలుగునుగాక. జయించే శక్తి నీకు కలుగునుగాక. అతి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అంత మాత్రమే కాదు, ఆయనకు ఉన్నతమైన వాడికి ఈ రోజు నీ ముందు నిలబడి ఉన్నాడు. నా స్థితి ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే, నా కష్టాలు ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నావు కదా. చాలు అనుకు నేను జీవిస్తున్నావు కానీ దేవుడు ఉద్దేశంలో అవి కావు. నీ పక్షం ఆయనకున్న ప్రణాళిక అది కాదమ్మా. ఉన్నతమైన పిలుపుతో నేను పిలిచాడు, ఉన్నతమైన ప్రేమను నీకు చూపిస్తున్నాడు, ఉన్నతమైన ఉపదేశంతో నేను కడుతున్నాడు, ఉన్నతమైన ఆదరణతో నేను ఆదరిస్తున్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తానంటున్నాడు. ఒకరి తండ్రి వారిని ఎక్కువగా లాలించినట్లు కాపాడినట్లు నేను వారిని కాపాడుతానంటున్నాడు కదా. ఉన్నతమైన ప్రేమను ఒకసారి చూడు. ఆ హద్దు దాటి ఒక అడుగు నువ్వు వేయగలిగినట్లయితే ఆయన ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి ఆయన లేవనెత్తుగా ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. దావీదు మొరపెడుతున్నాడు, యేసయ్యా నేను దీనుడనై నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, ఎన్నో శ్రమలు నన్ను కృంగదీస్తున్నాయి, నన్ను దిగుల శత్రువులు నాయన, పోరాడమన్న శక్తి లేని పరిస్థితిలో ఉన్నాను, ఆరోగ్యం లేని పరిస్థితిలో ఉన్నాను, జయించలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను, ఆశలను జయించలేకపోతున్నాను, ఈ శ్రమలను జయించలేకపోతున్నాను నాయన. నన్ను జ్ఞాపకం చేసుకో, నా పక్షం యుద్ధం చేయటం రండి అయ్యా. ఆలస్యం చేయొద్దు నాయన. తండ్రి రక్షించువాడా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయా అంటూ మొరపెట్టమ్మా. దీనుడి వలె హృదయంతో కన్నీరు కాల్చు. నీ కన్నీరు వ్యర్థంగా పోదు. నీవు కాల్చుతున్న ప్రతి కన్నీటి పట్టును ఆయన తన కన్నులు దాచుకొని ఉన్నాడు. మొరపెట్టి దీనుడు యేసయ్యా నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవే లేకపోతే, నీవే ప్రేమ చూపించకపోతే, నీవే నా బ్రతుకులో కార్యము చేయకపోతే, నీవే ఆరోగ్యం ఇవ్వకపోతే, నీవే నా ఆశీర్వదించకపోతే, నీవే నా బిడ్డల భవిష్యత్తుకు ఒక దుర్గంగా లేకపోతే నేనేమైపోతాను ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోలే అంటూ ఆయన ఆశ్రయపురంలో అడుగు పెట్టు. ఆయన ఆశ్రయపురంలో అడుగు పెట్టిన వారికైనా నిత్యుడైన దేవుడు
ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయినాడమ్మా. ఎంత మాత్రమే కాదు, ఆయన ఆశ్రయంలో కలుగు పెట్టిన వారందరినీ నిత్యత్వంలోకి నడిపించడం ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపాటులోకి రాగి వచ్చిన అన్ని దినాల్లో ఉన్నాము ప్రేమిస్తామా, అన్ని దినాల్లో ఉన్నాము. ఆయన రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు, ఆయన బోర ఎప్పుడు మోగుతుందో తెలియదు. మన ప్రయాస అంతా ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలో మనం చేరాలి, ఆ నిత్యత్వంలోనికి మనం చేరాలి, ఆ నిత్యుడైన దేవునితో మనం ఉండాలన్న ప్రయాస నెరవేర్చబడాలి అంటే ఈ రోజు నువ్వు సిద్ధపడాలి. ఈ నూనెను నింపుకో, ఈ దివిటీలను వెలిగించు, ఈ దివిటీలో నూనె నింపుకో, ఈ దివిసెలలో నూనె నింపుకో. ఆయన పిలుపు కొరకు ఎదురు చూడు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడు, ఆయన రాకు కొరకు వేచి చేస్తావా. కొందరు సంఘం వరకు నీ కొరకు ఎదురు చూస్తారమ్మా అంటూ సిద్ధపడే గుంపులోకి ఈరోజు నువ్వు రావాలి, సిద్ధపడిన గుంపులోనికి ఈరోజు నువ్వు రావాలి. ఆయన త్వరగా రానయ్యున్న దేవుడై ఉన్నాడు, ఆయన త్వరగా రానయ్యున్న దేవుడై ఉన్నాడు. తన వల్ల సంఘములు తనతో కలిసి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఈరోజు అదే నిర్లక్ష్యం కానీ, అదే లోక తలపులు కానీ, అదే లోక ఆలోచన కానీ, అదే నామకార్థ భక్తి కలిగి, అదే అంతకు మాత్రమే విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు మానవకు ఈరోజు నేను ఒక మార్పు రావాలి. యేసయ్యా నీ కొరకు నన్ను సిద్ధపరచండి. ఈ దివిటీలలో నూనె నింపుకో, సగమా ఈ దివిసలలో నూనె నింపుకో. ఈ దివిటలు ఎప్పుడు మండుతూ ఉండాలి, నీ ఆత్మతో నిత్యము మండుతూ ఉండాలి. ఆయన ఆత్మతో నింపబడాలి, ఆయన వరములు నీకు పొందుకోవాలి, ఆయన ఫలములు నీకు పొందుకోవాలి. ఆయన వేగులు కొడుతున్న సమయంలో ఆయన పిలిచినప్పుడు సిగ్గు కడిని వారి ఆయన ఎదుర్కొని పింపులని ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే నేను తన ఆశ్రయపురంలోకి ఆహ్వానిస్తున్నాడమ్మా. ఒక తీర్మానం చేసుకో, యేసయ్యా ఈరోజు నేను పరిశుభ్రపరచండి, నా భారమును కొట్టివేయను. ఎంతో వేదన భారము కలిగి ఈరోజు మీ మందిరంలోకి వచ్చాను. నాకున్న ప్రతి భారం నుంచి విడిపించండి. ఈరోజు ఈ సహవాసంలోకి వచ్చానయ్యా. నాకు ఒక దుర్గముగా మీరుండండి, నాకు ఒక దుర్గముగా మీరుండండి. నన్ను ఉన్నతముగా ఆశీర్వదించండి, నేను ఆకలితో నన్ను సిద్ధపరచండి అంటూ ఈ 7 ఆశ్చర్యపరుగా ఉన్న దేవుని వైపు తిరిగి ఒక చిన్న తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మీరు చేతి కోరుకోండి, ఈరోజు ఏం కావాలో కోరుకోండి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణుడైన దేవా, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపతో నింపండి, బలపరచండి. గడిచిన పునరుద్ధాన ఆరాధన నుంచి ఈ పునరుద్ధాన ఆరాధన వరకు ప్రభు ఎక్కడైనా మమ్మల్ని అందరినీ భద్రపరచాలని బట్టి నీకే స్తోత్రం నాయన. శక్తి కోరుకుంటున్న ప్రతి బిడ్డ ఏదైతే ఒక తీర్మానం చేసుకొని మొరపెడుతున్నారో యేసు నామములో ప్రతి మరొక సమాధానము కలుగును గాక, ప్రతి మరొక సమాధానము కలుగును గాక, యేసు నామములో సమాధానము కలుగును గాక. అలాంటి బిడ్డలందరినీ ఆశ్రయ స్థానంలోకి వచ్చారు నాన్న. యేసు నామములో బిడ్డలందరూ పరిశుద్ధపరచబడును గాక. నీలో ప్రతి భారము యేసు నామములో కొట్టివేయబడును గాక, ఆ కాడి వెరగొట్టబడును గాక. నీ సహవాసంలో ఉన్నారు నాయన, నీ సహవాసంలో ఉన్న వారిని యేసు నామములో అభివృద్ధి కలుగును గాక. నీవే వీరికి ఒక దుర్గముగా స్థాపించబడును గాక, మీరు ఉన్నతముగా ఆశీర్వాదకరంగా నిలబెట్టును గాక. నీ రాబడికి బిడ్డలందరూ యేసు నామములో సిద్ధపరచబడును గాక. బిడ్డలో ఇంకా అయోగ్యంగా ఉన్నట్లయితే, ఇంకా నీకు విరుద్ధమైన ఏవైనా నీ బిడ్డలో ఉన్నట్లయితే యేసు నామములో కొట్టివేయండి నాయన. నీ అగ్ని చేత యేసు నామములో అవి కాల్చివేయబడును గాక, కాల్చివేయబడును గాక, కాల్చివేయబడును గాక. పరిపూర్ణతలోకి నడిపించబడును గాక, సంపూర్ణతలోకి నడిపించబడును గాక. వధువు సంఘముగా ఈ మహిమ సంఘము మార్చబడును గాక. నింపడి అభిషేకించాడు. ఈరోజు ఎంతోమంది ఏ శ్రమలో, ఏ అనారోగ్యంలో, ఎవరు దేశంతో బాధపడుతున్నారు. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. మనిషి ఆరోగ్యాలు కలుగును గాక, భవిష్యత్తులో దీవించబడును గాక, వ్యాపారాలు దీవించబడును గాక, అప్పులు కొట్టివేయబడును గాక, కుటుంబాల సమాధానము కలుగును గాక, జాబులు దీవించబడును గాక, రాష్ట్ర ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు కలుగును గాక. ప్రతి విషయంలో ఉన్నతముగా ఈ మహిమ వేసే సంఘ బిడ్డలు ఉన్నతముగా ఆశీర్వదించబడును గాక.
దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ ప్రాంతం నీ చేతులకు అప్పగిస్తున్నాం, మొరపెడుతున్నాం. మాకు ఒక మందిరం కావాలైనా దానికి కావాల్సిన స్థలమును మీరు సిద్ధపరచండి. అనేక మందిని మీరు లేవనెత్తండి ప్రభా. ఈ ప్రాంతంలో ఒక గొప్ప మందిరము యేసు నామములో ఈ ప్రాంతంలో అనుగ్రహించబడిన గాక. దానికి కావాల్సిన స్థలము కలుగును గాక. కావలసిన వారందరినీ లేవనెత్తురు గాక. ప్రాంతం అంతటి మీరు కదిలించండి. ఎంత మాత్రం ఈ సంఘటన అందరినీ ప్రార్థనాత్మతో నింపండి. నీ కొరకు ప్రయాసపడేవారిగా, సంఘక్షేమము కొరకు మొరపెట్టేవారిగా, ఈ ప్రాంతము కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఆత్మల భారము, అతి కృప, అతి భారము ప్రతి బిడ్డలో యేసు నామములో నింపబడును గాక. బలపరిచి మళ్ళా వచ్చి ఆదివారం ప్రభు బలాలను జరుగుతూ ఉంది కదా ఆయన. ఈ బిడ్డలు సిద్ధపరచండి, ప్రతి పాపం నుంచి విడిపించండి. బలను చేవేస్తూ ఉండగా విస్తారమైన ఆత్మ నడిపించబడును గాక. బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేష్ ప్రవేశ రక్తమేష్ యేసు నామములో జయం కలుగును గాక. ఆమేన్.